ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. హైదరాబాద్ లొకేషన్లో 45,000 పైగా శాలరీ తోటి ఒక ప్రముఖ ఎంఎన్సి కంపెనీలో జాబ్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి, సరిపోతుంది. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో హైదరాబాద్ అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంట్రోలర్షిప్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకో విషయం ఏంటిదంటే గాయ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకుంటే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి టెస్ట్ మెయిల్ రావడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ మెయిల్ అనేది కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రావడం అయితే జరుగుతుందన్నమాట. డ్యామ్ షూర్, ఇది ఎటువంటి లోపం అయితే ఉండదు. ఈ యొక్క అమెజాన్ కంపెనీకి సంబంధించిన ఏ జాబ్స్కి అప్లై చేసినా సరే టెస్ట్ మెయిల్ అనేది కూడా కంపెనీ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండే మొదటి రౌండ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి కంట్రోలర్షిప్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైదరాబాద్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. బేసిక్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, ఎకనామిక్స్, ఐటీ, నాన్ ఐటీలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్టయితే కనుక ఈ యొక్క జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ వెర్బల్ అండ్ రిటన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి. అదేవిధంగా మీకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్, ఎక్స్ఎల్, తర్వాత మనకి టెన్సర్ఫ్లో, అదేవిధంగా వచ్చేసి మనకి ఎక్సెల్ మీద మీకు బేసిక్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రిలేషనల్ డేటాబేసెస్, ఎంథూసియాస్టిక్ యాటిట్యూడ్ టు సపోర్ట్ అండ్ రీసాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్, ఇలా బేసిక్ స్కిల్స్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీ బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మెయిన్ ఏంటిదంటే మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకొని వీళ్ళు మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత టెస్ట్ మెయిల్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ప్రాపర్ స్కిల్ సెట్ మెన్షన్ చేసి అప్డేట్ చేసి మీ యొక్క రెజ్యూమ్ ఫైల్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫోటో ఆప్షన్ ఉంటుంది. లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకుంటుంది ఈ యొక్క సాఫ్ట్వేర్. సో లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకొని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిక్లరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు మెయిల్ రావడం జరుగుతుంది 1 to 2 అవర్స్లో. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరూ మెయిల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి ఎవ్రీడే. సో మీకు ఏదో ఒక అప్డేట్ ఏ కంపెనీ నుండి అయినా ఏ టైంలోనైనా సెండ్ చేయడం అయితే జరుగుతుంది.